జై దక్ష ఎపిసోడ్ 11. అదేంటి రాజేంద్ర గారు, మీరు కూడా ఇలా అంటారు? మేమిక్కడికి మా వృత్తిని నిర్వహించడానికి వచ్చాము. ఇప్పుడు మేము కూడా మీ ఊర్లో ఒక భాగమే. అలాంటిది ఇప్పుడు ఇలా ఎలా వదిలేసి వెళ్ళిపోతాం? ఏం జరిగినా అందరం కలిసే ఉంటాము అని దేవిక మేడం అంటే, మేము కూడా ఇందుకు అంగీకరిస్తున్నాం అని అంటారు స్టూడెంట్స్. వాళ్ళ మంచి మనసుకి ఊరి ప్రజలకి వారి మీద ఉన్న గౌరవం ఇంకా పెరిగితే, అయ్యా మన ఊరి దేవత దుర్గమ్మ గుడిలో ఊరు మంచి కోసం అఖండ హోమం జరిపిద్దాము అని పూజారి గారి అంటే, మీ ఇష్టం గురువుగారు, ఊరికి మంచి జరుగుతుంది అంటే ఏమైనా చేద్దాం అని అంటారు రాజేంద్ర గారు. దక్ష మాత్రం ఆ ఆవు లేగదూడ మీద నుంచి చూపు తిప్పుకోలేక వాటిని చూస్తూ నిల్చొని ఉంటుంది. దక్షని గమనించిన దక్ష్, ఏమైంది దక్షకి అలా చూస్తుంది వాటి వైపు? అందరూ వెళ్ళాక ఏమైందో అడగాలి అని మనసులోనే అనుకుని వాళ్ళ మాటలు వింటూ ఉంటాడు. పూజారి గారు అప్పటికప్పుడు పంచాంగం చూసి, రాబోయే దసరాలో దుర్గాష్టమి రోజున అఖండ హోమం జరిపించడానికి సమయం బాగుంది, ఆ రోజున హోమం చేద్దాం అని అంటారు. దానికి ఊరు అంతా సరే అని ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళితే, పూజారి గారు, హోమం ఏర్పాట్లన్నీ చూడ్డానికి డబ్బులు తమ్ముడితో పంపిస్తాను, మీరు త్వరగా ఏర్పాట్లు చూడండి. అయ్యా, అది ఎప్పుడు ఏర్పాట్లు అన్నీ సర్పంచ్ గారే చూస్తారు కదా. లేదు పూజారి గారు, ఇక నుంచి నేనెవరిని నమ్మడం లేదు అని సర్పంచ్ని ఒకసారి చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు రాజేంద్ర. అందరూ వెళ్ళిపోయాక దక్ష ఇంకా అలానే ఆ ఆవును చూస్తుంటే ఆమె దగ్గరికి వెళ్ళి, ఏమైంది దక్ష అని అడుగుతాడు దక్ష్. పక్కనే ఉన్న నయన సహస్ర కూడా దక్షని గమనించడంతో వాళ్ళు కూడా అలానే, ఏమైందే అలా వాటి వైపు చూస్తున్నావు వచ్చిన దగ్గర నుంచి అని అంటారు. అది నా కలలో ఈ ఆవు లేగదూడ కనిపించాయి. దక్ష, క్లియర్గా చెప్పు ఏమైందో. దక్ష్ గారు, నాకు రాత్రి ఒక కల వచ్చింది అండి. అందులో ఒక గుహ, ఆ గుహలో ఏవో క్షుద్ర పూజలు చేస్తున్నారు. వాటికి ఆ రోజే కాన్పైన తల్లి పిల్ల కావాలని ఈ ఆవు ఇంకా లేగదూడని బలి ఇచ్చారు. ఇప్పుడేమో ఇక్కడ ఇలా, నాకేం అర్థం కావడం లేదు. అవునా, ఇలా ఎప్పుడైనా జరిగిందా దక్ష? ఎలా? అదే నీకు వచ్చిన కళ్ళు నిజం అవ్వడం. ఇంతకుముందు ఎప్పుడైనా ఇలా జరిగిందా, లేక ఇదే మొదటిసారా? ఇంతకుముందు ఇలాంటి కళలు రాలేదు, కానీ ఈ ఊరు వచ్చాక మొదటి రోజు మాత్రం నేను ఒక అతనితో కోనేట్లో పడుతున్నట్టు కల వచ్చింది. అది జరిగిందో లేదో మీకు కూడా తెలుసు. మళ్ళీ ఇదే నాకు వచ్చిన కళ నిజం అవ్వడం. అంటే ఈ ఊరు వచ్చిన దగ్గర నుంచి నిజమవుతున్నాయి అయితే? అవును. ఏదైనా ముఖ్యమైన విషయాలు నీకు కళల రూపంలో వస్తున్నాయేమో అని నాకు అనిపిస్తుంది. దక్ష్ మాటకి అతని వైపు చురుగ్గా చూసి, మొదటిది అంత ముఖ్యమైన విషయం అంటారా? దక్ష ప్రశ్నకి దక్ష్ మనసులోనే నవ్వుకొని, ముఖ్యమైనదే అయ్యుండొచ్చు. వాళ్ళ ఇద్దరికీ పర్సనల్ స్పేస్ ఇవ్వదలిచి సహస్ర నయన నవ్వుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఎలా ముఖ్యమవుతుంది దక్ష్ గారు? ఎలా అంటే నీకే తెలియాలి మరి, ముఖ్యమో కాదు. అవునా, నాకైతే అంత ముఖ్యం కాదేమో అనిపిస్తుంది. నీకు అనిపించింది కాదు, నీ మనసుకు అనిపించింది చెప్పు దక్ష, ముఖ్యమా కాదా అని దక్ష కళ్ళలోకి సూటిగా చూస్తూ అడుగుతాడు దక్ష్. దక్ష ఆ చూపుల ప్రవాహంలో కొట్టుకుపోతున్న తన మనసుని అదుపు చేసుకుని, మీరే తెలుసుకోండి జై అని చెప్పి అక్కడి నుంచి పరుగున లోపలికి వెళ్ళిపోతుంది. దక్ష్ ఆమె వెళుతున్న వైపు నవ్వుతూ చూసి సడన్గా ఆమె ఏమందో గుర్తొచ్చి, ఓయ్ దక్ష, ఏమన్నావు ఇప్పుడు అని ఆశ్చర్యంగా అడుగుతాడు. మీకు వినిపించిందే అన్నాను జై అని అరిచి లోపలికి వెళ్ళిపోతుంది. జై అలియాస్ దక్ష్ అలియాస్ జై దక్ష్ గుండె మీద చెయ్యి వేసుకొని, ఈ పిల్ల నన్ను పూర్తిగా పడేస్తుంది అని నవ్వుకొని ఆ గుండె మీద చెయ్యి తీయకుండా ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఇంటి దారి పడతాడు. అతన్ని చూసిన ఊరి జనమంతా, ఏమైంది దక్ష్ బాబుకి ఇలా పిచ్చోడు మాదిరి వెళ్తున్నారు అని అనుకుంటారు. ఇంట్లో వాళ్ళు కూడా అలానే అనుకుని దక్షని పిలుస్తున్నా వాళ్ళని పట్టించుకోకుండా అతని రూమ్కి వెళ్తాడు.
ఏమైంది అత్తయ్య దక్షకి అని అంబిక గారు అడిగితే, నాకు మాత్రం ఏం తెలిసే అంబిక, నేను కూడా నీతోనే ఉన్నానుగా అని అంటారు సుభద్రమ్మ. అక్క, ఎందుకైనా మంచిది మన దక్ష్ బాబుకి దిష్టి తీద్దాం అని కాత్యాయని అంటుంది. నిజమే, దక్షు వచ్చినప్పటి నుంచి అందరి కళ్ళు వాడి మీదనే, దిష్టి తీయాలి సాయంత్రం అని అంటుంది అంబిక. దక్ష్ మాత్రం అతని రూమ్కి వెళ్ళి కబోర్డ్ ఓపెన్ చేసి అందులో నుంచి ఏదో తీసి చూసుకుని మురిసిపోతూ ఉంటాడు. కింద నుంచి సుభద్రమ్మ పిలవడంతో అతను చూస్తున్న ఆ వస్తువు మళ్ళీ లోపల పెట్టేసి, వస్తున్న సుభద్ర అని కిందకి వెళ్తాడు. ఏవండి, ఊర్లో ఏదో జరిగిందంట, ఏంటి అని కిందకి వచ్చిన దక్షిని అడుగుతుంది సుభద్రమ్మ. సుభద్రమ్మకి జరిగింది మొత్తం చెప్పి, పూజారి గారు అఖండ హోమం జరిపిస్తాను అన్నారు సుభద్ర, మరేం భయం లేదు. ఎందుకో నా మనసుకి ఆందోళనగా ఉందండి. మరేం పర్వాలేదు నాన్న, అందుకే మీకు ఈ విషయం చెప్పలేదు, నేనే అనవసరంగా చెప్పాను. మరేం పర్వాలేదు నాన్న, అందుకే మీకు ఈ విషయం చెప్పలేదు, నేనే అనవసరంగా చెప్పాను. రండి ఇలా కూర్చోండి సుభద్ర అని చెప్పి, అమ్మా సుభద్రకి మజ్జిగ తీసుకురా అని అంటాడు దక్ష్. అత్తయ్య, అందరూ ఉండగా ఏం జరగదు, మీరు దిగులు పడకండి అని మజ్జిగ ఇస్తూ అత్తగారికి ధైర్యం చెప్తుంది అంబిక. అవును అత్తయ్య, పెద్ద బాబు కూడా ఉన్నాడుగా, మనకి ఎలాంటి దిగులు అవసరం లేదు అని కాత్యాయని కూడా మాట కలుపుతుంది. అందరూ ఇలా చెప్పేసరికి మామూలు అవుతారు సుభద్రమ్మ. నాకెందుకో మళ్ళీ చాలా సంతోషంగా కూడా అనిపిస్తుందండి, ఏదో మంచి జరగబోతుంది అనిపిస్తుంది. ఊరుకో సుభద్ర, నీకన్నీ అలా తెలిసిపోతాయా, ఏమైనా పవర్స్ దాచావా మాకు చెప్పకుండా అని సరదాగా అంటాడు దక్ష్. ఏమో అండి, నాకు అన్నీ అలా తెలిసిపోతాయి అంతే అని సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు డైలాగ్ చెప్తారు సుభద్రమ్మ. ఇద్దరు అమ్మలతో బామ్మతో కలిసి నవ్వుకుని వర్క్ ఉంది అని చెప్పి పైకి వెళ్తాడు దక్ష్. ఇప్పుడు మరి దక్ష పాప ఏం చేస్తుందో చూద్దాం, వచ్చేయండి. లోపలికి వెళ్ళిన దక్ష నయన ఇంకా సహస్రని లాక్కుని వెళ్ళి, ఇప్పుడు నేను చెప్పేది చాలా ముఖ్యమైన విషయం, జాగ్రత్తగా వినండి అని అంటుంది. వాళ్ళు కూడా ముఖ్యమైన విషయం అనేసరికి, సరే చెప్పు అని అంటారు. ఇందాక చెప్పిన 2 కళలతో పాటు నాకు ఇంకొక కళ కూడా వచ్చింది. కళ అనేసరికి ఇద్దరు అలర్ట్ అయ్యి, ఏం కళనే అని అంటారు. దుర్గాష్టమి రోజున నాకు పెళ్ళి జరగబోతుంది. ఆ మాటకి ఇద్దరు కూడా షాక్ అయిపోయి, ఏంటి అని అడుగుతారు. అవును, నాకు ఇక్కడికి వచ్చిన తర్వాతనే ఈ కళ వచ్చింది. మిగిలిన 2 కళలు జరిగాయి అంటే ఇది కూడా ఖచ్చితంగా జరుగుతుంది అని నాకు అనిపిస్తుంది. ఇంతకీ పెళ్ళి కొడుకు ఎవరో? హాహా, మా దక్షాననే కదా. ఏమోనే, అది నాకు తెలీదు అని బాధగా దక్ష అంటే, అదేంటే అంటూ కంగారు పడతారు సహస్ర నయన. నాకు వచ్చిన కలలో ఎదుటి వ్యక్తి కనిపించలేదు, అంతా ఆ దుర్గమ్మ తల్లి దయ. నేను దక్ష్ గారు ఆ తల్లి గుడిలోనే మొదటిసారి కలిసాము. ఆ తల్లే మమ్మల్ని కలపాలి అని కోరుకోవడం తప్ప నేనేం చేయలేను. బాధపడకు దక్ష, అంతా మంచి జరుగుతుంది అని నయన అంటే, ఆ అమ్మ అంతా చూసుకుంటుంది కానీ నువ్వేం బాధపడకు అని అంటుంది సహస్ర. అదేం లేదు, వదిలేయండి. కానీ ఎలా జరిగినా పెళ్ళే కాబట్టి నా పెళ్ళి అమ్మ నాన్న తాతయ్య నానమ్మ అందరూ చూడాలి. కానీ వాళ్ళని ఇక్కడికి ఎలా రప్పించాలి అనేది నాకు అర్థం కావడం లేదు. దాందేముంది, నిజమే చెప్దాం అని సహస్ర అంటే, అమ్మో అప్పుడు కానీ నన్ను ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోరు అని అంటుంది దక్ష. పిచ్చిదాన, పెళ్ళి గురించి కాదే, హోమం గురించి. అంతే అంటావా? నాకు కూడా సహా చెప్పిన ఐడియానే వర్కౌట్ అవుతుంది అనిపిస్తుంది అని అంటుంది నయన. సరే అయితే అలానే చెప్పి ఇక్కడికి రమ్మందాం అని అంది దక్ష. అవును, దేవిక పిన్నికి చెప్తావా అని నయన అడిగితే, నో, అందరికీ సర్ప్రైజే ఆ రోజు అని అంటుంది దక్ష. సర్ప్రైజ్ అవుతారో లేక షాక్ అవుతారో అని ఇద్దరు అనేసరికి, ఏమో, వరుడు ఎవరో తెలిసే వరకు మనకి కూడా థ్రిల్లింగ్గానే ఉంటుందిలే అని అంటుంది నయన. అంతేగా అని సహస్ర అంటే,
దక్షకి మనసులో వరుడు దక్షే అవ్వాలని ఉన్నా, ఎవరో ఏంటో అని భయం ఉన్నా అది తన స్నేహితుల ముందు చూపించలేక వాళ్ళతో కలిసి నవ్వుతుంది. వీరికి తెలియని విషయం ఏంటి అంటే పక్క నుంచి ఒకరు వీళ్ళ మాటలు విని అక్కడి నుంచి సైలెంట్గా వెళ్ళిపోతారు. రోజంతా పేషెంట్స్ హడావిడి అంతా అయ్యాక డిన్నర్ చేసి శుభ్రంగా బబ్బుంటారు. మధ్యరాత్రి అడవి చుట్టూ చీకటి. ఆ చీకటిలో ఒకతను టార్చ్ లైట్ పట్టుకొని పరిగెడుతూ మధ్య మధ్యలో వెనక్కి తిరిగి చూస్తున్నాడు. అతని వెనక ఎవరో మంత్రాలు చదువుతూ పెద్ద పెద్ద అంగలతో అతని వైపుగా నడుస్తూ వస్తున్నాడు. ఒకానొక సమయంలో ఆ పరిగెడుతున్న వ్యక్తి చెట్టు వేర్లు తగిలి కింద పడితే ఆ మంత్రాలు చదువుతున్న వ్యక్తి క్రూరంగా నవ్వుతూ మళ్ళీ మంత్రాలు చదవడం మొదలు పెడతాడు. అలా మంత్రాలు చదివేసరికి చుట్టూ వేర్లు అన్నీ అతన్ని చుట్టుముడతాయి. మరి కాసేపట్లో ఆ వేర్లు అతన్ని మొత్తంగా తమలోకి కలిపేసుకుంటాయి అనగా అప్పుడు ఆ మంత్రాలు చదివే అతను మరొక మంత్రాన్ని పఠించడంతో ఆ వేర్లు కదలడం ఆగిపోతాయి. వెంటనే ఆ మంత్రాలు చదివేవాడు ఒక్కసారిగా నవ్వుతూ, ఈ ఆజ్ఞాసురుడి మాటే మాట, మంత్రమే మంత్రం, నా మాటకి మంత్రానికి తిరిగే లేదు. నా ఈ మంత్రాలతో త్వరలోనే పంచభూతాలను నా ఆధీనంలోకి తెచ్చుకుంటాను అని నవ్వుతూ కింద పడిన మనిషిని ఆ వేర్ల నుంచి బయటికి తీసి భుజం మీద వేసుకొని తీసుకుని వెళ్తూ ఉంటాడు. అతను వెళ్తున్న దారి అంతా చీకటిగా దట్టమైన అడవిలో చుట్టూ చెట్లు ఉన్న అతని మంత్రాలకు చెట్లు వాటి కొమ్మలను పక్కకు జరిపి అతనికి దారిని ఇస్తూ ఉంటే చంద్రుడు సైతం మబ్బులని పక్కకు నెట్టి అతనికి దారి కనిపించేలా వెలుతురిని ప్రసరింపజేస్తుంది. ఆజ్ఞాసురుడు ఆ మనిషిని ఒక గుహ దగ్గరికి తీసుకుని వెళ్ళి తలకిందులుగా వేలాడదీసి లోపలికి వెళ్ళి ఒక ఖడ్గం తీసుకువచ్చి ఒక్కసారిగా అతని తలని నరికేస్తాడు. తల నరికిన తర్వాత అతని శరీరం నుంచి వస్తున్న రక్తం బొట్లు బొట్లుగా ఒక గిన్నెలో పడుతుంటే అతడు వెళ్ళి కాళికామాత విగ్రహానికి పూజ చేయడం ఆరంభిస్తాడు. ఓం హ్రీం క్రీం కాళికామాత సాంపేక్ష గురునే కారుణ్య జంగనం హరిద్రత్ సమర్పయామి అని సుమారు 8 అడుగులు ఉన్న కాళికామాత విగ్రహానికి పసుపును సమర్పించి, ఓం హ్రీం క్రీం కాళికామాత సంపేక్ష గురునే కారుణ్యం జంగణం కుంకుమ సమర్పయామి అని కుంకుమని కాళికామాత విగ్రహం మీద వేసి సమర్పించుకుంటాడు. అలానే ఆ తర్వాత నారికేలం సమర్పిస్తాడు. 101 కొబ్బరికాయలను కాళికామాత విగ్రహం ముందు అతని మంత్రం ఉపయోగించి అన్నిటినీ ఒక్కసారిగా కొడతాడు. ఆ కొబ్బరి నీళ్లు కాళికామాత విగ్రహం మీద పడి ముందు వేసిన పసుపు కుంకుమలు తొలగిపోయి అమ్మవారి విగ్రహం తెల్లగా మెరుస్తోంది. ఆఖరిగా అతడు తల నరికిన శరీరం దగ్గరికి వెళ్ళి గిన్నెలో పడున్న రక్తాన్ని తెచ్చి మళ్ళీ అదే మంత్రాన్ని చెప్పి నెత్తురు సమర్పిస్తాడు. అమ్మ కాళికామాత, నా కోరిక నెరవేరడానికి ఇంకా కొద్ది కాలం మాత్రమే మిగిలింది. ఆ తర్వాత ఈ లోకాన్ని నా గుప్పెట్లో పెట్టుకొని ఆడిస్తాను అని కర్కోశకంగా నవ్వుతూ అనుకుంటాడు ఆజ్ఞాసురుడు. రక్తాభిషేకం చేశాక ఆజ్ఞాసురుడు మరలా తల నరికిన వ్యక్తి శరీరం దగ్గరకు వెళ్ళి అతని ఒంట్లో ఒక్క చుక్క నెత్తురు కూడా లేకుండా పీల్చుకొని, లేదు, వీడి రక్తం అంత రుచిగా లేదు అంటూ పాలిపోయిన ఆ శరీరాన్ని తీసుకువెళ్ళి ఒక దగ్గర వదిలేస్తాడు. పడుకున్న దక్ష ఒక్కసారిగా నిద్రలేస్తుంది. ఏంటిది, ఉన్నట్టుండి ఇలా అనిపించింది అనుకుంటుంది. దక్ష చేసిన అలికిడికి నిద్రలేచిన సహస్ర, ఏ దక్ష, ఏమైందే, ఇంకా నిద్రపోలేదా అని అడిగిన దక్ష నుంచి ఎటువంటి సమాధానం రాదు. దక్ష ఏదో ఆలోచిస్తూ ఉండడం చూసి ఆమె దగ్గరకు వెళ్ళి, దక్ష ఏమైందే అని అడుగుతుంది భుజం పట్టుకొని. సహస్ర తన భుజం పట్టుకోవడంతో ఆలోచనల నుంచి బయటికి వచ్చిన దక్ష ఆమె ప్రశ్నకి సమాధానంగా, ఏం లేదురా, ఉన్నట్టుండి ఎందుకో అలజడిగా అనిపించింది, అందుకే లేచాను. అంటే మళ్ళీ ఏమైనా కలొచ్చిందా? లేదు, కల ఏం రాలేదు, కానీ ఎందుకో ఏదో కీడు జరగబోతుంది అన్నట్టుగా అనిపించింది. అంటే నీకా లేకపోతే ఊరికి సంబంధించిందా? తెలియదు సహస్ర, నిద్రపోతుంటే ఏదో చెడు జరిగినట్టుగా అనిపించింది. అది నాకు సంబంధించిన విషయమా లేకపోతే ఊరికి సంబంధించిన విషయమో నాకు తెలీదు.
సరే, ఏది జరిగినా దాన్ని అయితే ఇప్పుడు మనం మార్చలేం కాబట్టి మరేం ఆలోచించకుండా నిద్రపో, సరేనా? సరే అని తల ఊపి దక్ష మంచం మీద చేరబడితే సహస్ర తన మంచం మీద పడుకొని నిద్రపోతుంది. ఉదయం, మేడం, అనిల్ ఎక్కడా కనిపించడం లేదు అని రాహుల్ అంటే, ఏం మాట్లాడుతున్నావు రాహుల్? కనిపించకపోవడం ఏంటి? ఇక్కడే ఎక్కడో ఉంటాడు చూడు. లేదు మేడం, నేను మొత్తం వెతికి చూశాను, అసలు వాడు ఎక్కడా కనిపించలేదు. పద, వెళ్ళి ఎవరైనా అనిల్ని చూసారేమో అడుగుదాం. సరే మేడం అని రాహుల్, దేవిక మేడం అందరి రూమ్స్కి వెళ్ళి అందరినీ అనిల్ గురించి అడుగుతారు. ఎవరూ కూడా అనిల్ని చూసామని చెప్పకపోవడంతో వాళ్ళలో కంగారు మొదలవుతుంది. అనిల్ కనిపించడం లేదు అన్న విషయం అక్కడ స్టూడెంట్స్, స్టాఫ్ అందరికీ తెలియడంతో మరోసారి అందరూ కలిసి క్యాంప్ చుట్టుపక్కల అంతా వెతికినా ఎక్కడ అనిల్ జాడ తెలియకపోవడంతో కాళ్ళు చేతులు ఆడనట్టు అవుతుంది దేవిక మేడంకి. అప్పుడే అజయ్ అనే వ్యక్తి పరుగున వచ్చి, మేడం, అక్ అక్క అక్కడ అని అంటూ ఉంటూ ఉన్నాడు ఉన్నాడు. మరి అనిల్కి ఏమైందో తెలుసుకోవాలి అంటే రాబోయే ఎపిసోడ్స్ వరకు ఆగాల్సిందే.